టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు ఫిబ్రవరి 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. ఫిబ్రవరి 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో వార్తల్లో వ్యక్తుల గురించి చర్చించుకుందాం. ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంది. అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి కరెంట్ అఫైర్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చదివేటప్పుడు దాన్ని ఎలా చదవాలి అంటే వార్తల్లో వ్యక్తులు, ప్రాంతీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉండేటువంటి థీమ్స్, వార్తల్లో ప్రదేశాలు, ఇలా విడివిడి విభాగాలుగా చదువుకున్నట్టయితే ఆ మ్యాటర్ని గ్యాదర్ చేయడము ఈజీ అవుతుంది. అట్ ది సేమ్ టైం దాన్ని రివిజన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ని ఇలా విడివిడి విభాగాలుగా చదువుకుంటూనే దానితో పాటుగా స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అని చదవాల్సి ఉంటుంది. సో స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అనేది ఏంటో ఈ ఎపిసోడ్లో భాగంగా చెప్తాను. సో స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ మర్జ్ చేస్తూ కరెంట్ అఫైర్స్ను విడివిడి విభాగాలుగా చదివినట్టయితే ఎక్కువ శాతం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది, జాబ్ కొట్టే అవకాశాలు కూడా మెరుగుపడుతుంటాయి. సో ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో ఫిబ్రవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంశాల్లో ఉన్నటువంటి వార్తల్లో వ్యక్తుల గురించి చర్చించుకుందాం. దాంట్లో భాగంగా మొట్టమొదటి అంశం చూడండి, భారతరత్న. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగబోయే బిట్టు, చాలా ఎగ్జామ్లో అడిగాడు. సో ఈ ఇయర్ ప్రకటించినటువంటి భారతరత్న పురస్కారాలు ఎవరెవరికి రావడం జరిగింది ఏంటో వాటి గురించి చూద్దాం. సో భారతరత్న అనేది భారతదేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం. సో ఈ భారతదేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇటీవల 5 మందికి ప్రకటించడం జరిగింది. వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి చూద్దాం. సో మొదటిసారిగా ఏంటి అంటే లాల్ కృష్ణ అద్వానీ, తర్వాత కర్పూరి ఠాకూర్, చౌదరి చరణ్ సింగ్, పివి నరసింహారావు, ఎంఎస్ స్వామినాథన్. సో ఈ 5గురికి ఇటీవల ప్రకటించిన భారతరత్నలో ఈ 5గురికి ప్రకటించడం జరిగింది. సో లాల్ కృష్ణ అద్వానీ బీజేపీ నాయకులు, రాజకీయ నాయకులు. కర్పూరి ఠాకూర్ వచ్చేసి బీహార్కు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. సో దీంట్లో చూడండి, 4గురికి మరణాంతరం ఇవ్వడము, ఒకరికి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో దాంట్లో కర్పూరి ఠాకూర్ బీహార్ ముఖ్యమంత్రి, చౌదరి చరణ్ సింగ్ వచ్చేసి ఈయన కూడా పొలిటీషియన్, భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, 5వ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. సో చౌదరి చరణ్ సింగ్ యొక్క బర్త్డేనే మనం ఫార్మర్స్ డే గాను కిసాన్ దినోత్సవంగా జరుపుకుంటామని చెప్పి చెప్పుకోవడం జరిగింది. ఎప్పుడు డిసెంబర్ 23rd. సో 5వ ముఖ్యమంత్రి. నెక్స్ట్ చూడండి, పివి నరసింహారావు. సో పివి నరసింహారావు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో 1921లో జన్మించాడని అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో శత జయంతి ఉత్సవాలు కూడా మనము ఇక్కడ తెలంగాణలో చేసుకోవడం జరిగింది. సో పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఎంఎస్ స్వామినాథన్. సో ఎంఎస్ స్వామినాథన్ ఒక వ్యవసాయ శాస్త్రవేత్త. సో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆఫ్ ఇన్ ఇండియా అని కూడా చెప్పుకుంటాం. సో ఇటీవల ప్రకటించిన భారతరత్నంలో ఎవరెవరు ఉన్నారు? లాల్ కృష్ణ అద్వానీ, కర్పూరి ఠాకూర్ బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు, చౌదరి చరణ్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేశారు, భారతదేశానికి 5వ ప్రధానమంత్రిగా, పివి నరసింహారావు 9వ ప్రధానమంత్రిగా పనిచేశారు 1991 to 96. సో నెక్స్ట్ ఎంఎస్ స్వామినాథన్ ఒక వ్యవసాయ శాస్త్రవేత్త. సో ఈ భారతరత్న ఎప్పటి నుండి పెట్టారు, దాని యొక్క అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే, సో 1954 నుంచి పెట్టడం జరిగింది. కళలు, సాహిత్యము, సైన్సు, పబ్లిక్ సర్వీస్ ఇలాంటి వాటిల్లో ఇవ్వాలి అనే, సేవలు చేసిన వాళ్ళకు ఇవ్వాలనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్గా ఉండేది. సో 2011లో ఏం చేశారు అంటే, ఏ రంగంలో అయినటువంటి కూడా విశేషమైన కృషి చేసిన వారికి ఇవ్వాలనే ఒక దాన్ని పెట్టడం జరిగింది. సో అప్పటి వరకు ఆర్ట్స్, లిటరేచరు, సైన్సు, పబ్లిక్ సర్వీస్ ఇలాంటి వాటిలో ఎవరైతే బాగా కృషి చేశారో ఆ వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. సో 2011లో కాస్త దాన్ని కొంచెం మార్చి ఏంటంటే, ఏ రంగంలోనైనా విశేష కృషి చేసినటువంటి వ్యక్తులకు భారతరత్న ఇవ్వచ్చు అనే దాన్ని యాడ్ చేయడం జరిగింది. సో అప్పటి నుండి ఇలా ఏ రంగంలో అయినటువంటి విశేషమైన వ్యక్తులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇయర్ ఎవరికి 5 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా ఎవరికి ఇచ్చారు చూడండి. ఎప్పుడైనా స్టాటిక్ అండ్ డైనమిక్ అని చెప్తాను కదా, డైనమిక్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ వచ్చేసి ఈ 5 మంది పేర్లు అండి. ఎవరు? లాల్ కృష్ణ అద్వానీ, కర్పూరి ఠాకూర్, చౌదరి చరణ్ సింగ్, పివి నరసింహారావు, ఎంఎస్ స్వామినాథన్. ఈ 5గురికి భారతరత్న రావడం డైనమిక్ కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్. సో అలా కాకుండా స్టాటిక్ అడిగారంటే మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అనేది ఇంపార్టెంట్. సో మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఇచ్చారంటే 1954 ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చారంటే 3 వ్యక్తులకు ఇచ్చారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, చక్రవర్తుల రాజగోపాలాచారి,
డాక్టర్ సివి రామన్. సో ఈ ముగ్గురికి భారతరత్నను ఇవ్వడం జరిగింది. ఇందాకే మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం, సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గాను నేషనల్ సైన్స్ డే జరుపుకుంటాము 28 ఫిబ్రవరిన. ఆయనకు 1930లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది ఫిజిక్స్లో. సో అలా ఆ సివి రామన్కే ఎప్పుడు భారతరత్న ఇవ్వడం జరిగింది 1954. అంటే మొట్టమొదటి భారతరత్న ఎవరెవరికి ఇచ్చారు? సర్వేపల్లి రాధాకృష్ణన్, చక్రవర్తుల రాజగోపాలాచారి మరియు సర్ సివి రామన్. ఈ ముగ్గురికి కూడా 1954లో మొదటిసారి భారతరత్న ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా ఎంతమందికి ఇచ్చారు? 5 మందికి ఇచ్చారు. లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూర్, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్. ఈ 5గురికి ఇవ్వడం జరిగింది. ఈ భారతరత్నను ఇప్పటివరకు విదేశీయులకు ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఒకరు, ఇంకోరు ఎవరంటే నెల్సన్ మండేలా. సో ఇద్దరు విదేశీయులకు కూడా ఇవ్వడం జరిగింది. విదేశీ వ్యక్తులకు కూడా ఈ భారతరత్నను ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు రీసెంట్గా ఎంతమందికి ఇచ్చారు? 5 మెంబర్స్. ఫస్ట్ ఎంతమందికి ఇచ్చారు? 3 మెంబర్స్. ఎవరు వాళ్ళు? సర్వేపల్లి రాధాకృష్ణన్, చక్రవర్తుల రాజగోపాలాచారి, డాక్టర్ సివి రామన్. రీసెంట్గా వచ్చిన 5 మెంబర్స్ పేరేంటి? లాల్ కృష్ణ అద్వానీ, కర్పూరి ఠాకూర్, చౌదరి చరణ్ సింగ్, పివి నరసింహారావు మరియు ఎంఎస్ స్వామినాథన్. సో భారతరత్న అనేది 1954లో మొట్టమొదటిసారిగా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ స్టాటిక్ అండ్ డైనమిక్ని మర్జ్ చేసుకొని చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీగా మీరు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయగలరు. నెక్స్ట్ అంశం చూడండి. సో జస్టిస్ ఎంఏ ఖాన్విల్కర్. సో జస్టిస్ ఎంఏ ఖాన్విల్కర్ ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. ఏ సంస్థకు సంబంధించిన వ్యక్తి ఏంటో చూద్దాం. సో జస్టిస్ ఎంఏ ఖాన్విల్కర్ ఎవరు అంటే సుప్రీంకోర్టు యొక్క మాజీ న్యాయమూర్తి. సో సుప్రీంకోర్టు యొక్క మాజీ న్యాయమూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఇటీవల వార్తల్లో ఎందుకు నిలిచారంటే అవినీతి నిరోధక అంబుడ్స్మెన్ ఉంటుందిగా లోక్పాల్, దానికి సంబంధించిన చైర్పర్సన్గా నియామకం పొందినటువంటి వ్యక్తి. దీనికి లోక్పాల్కు. సో లోక్పాల్కు చైర్పర్సన్గా నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరో అని అడగచ్చు. ఎవరంటే జస్టిస్ ఎంఏ ఖాన్విల్కర్. ఎవరు? జస్టిస్ ఎంఏ ఖాన్విల్కర్. సో అంతకుముందు ఎవరు ఉండేవారు అంటే పినాకి చంద్రఘోష్ ఆ స్థానంలో ఉండేవారు లోక్పాల్ యొక్క చైర్పర్సన్గా. ఆయన పదవీ కాలం ముగిసిన తర్వాత 2 ఏళ్ల పాటు ఆ స్థానం ఖాళీగా ఉంది. ఆ స్థానాన్ని తాత్కాలికంగా భర్తీ చేసినటువంటి వ్యక్తి ఎవరు ఇప్పటివరకు అంటే జస్టిస్ ప్రదీప్ కుమార్. ఎవరు? జస్టిస్ ప్రదీప్ కుమార్. సో తాత్కాలికంగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు లోక్పాల్ యొక్క చైర్పర్సన్గా. అంతకుముందు ఎవరున్నారంటే పినాకి చంద్రఘోష్. 2022 మే 27న ఆయన రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఆ పదవి ఖాళీగా ఉంటే తాత్కాలిక చైర్పర్సన్గా వ్యవహరించిన వ్యక్తి ఎవరు అంటే జస్టిస్ ప్రదీప్ కుమార్. సో ప్రస్తుతము ఎవరిని ఆ స్థానానికి ఎంపిక చేశారు అంటే జస్టిస్ ఎంఏ ఖాన్విల్కర్. ఎవరు? జస్టిస్ ఎంఏ ఖాన్విల్కర్. దేనికి? ఏ సంస్థకు? లోక్పాల్ యొక్క చైర్పర్సన్గా నియమించబడ్డటువంటి వ్యక్తి. సో సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశం కాబట్టి సుప్రీంకోర్టుకు సంబంధించిన ఇప్పుడు ప్రస్తుతం ఎవరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారంటే డివై చంద్రచూడ్. సో డివై చంద్రచూడ్ ఉన్నారు. సో దాని గురించి సుప్రీంకోర్టు గురించి మాట్లాడుకుంటూ ఫాతిమా బీవీ ఇటీవల కన్నుమూయడం జరిగింది. సుప్రీంకోర్టు యొక్క మొదటి మహిళా న్యాయమూర్తి ఆమె. ఎవరు? మొదటి మహిళా న్యాయమూర్తి. సో అత్యధిక కాలం పనిచేసినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే వైవి చంద్రచూడ్. సో అతి తక్కువ కాలం పనిచేసింది ఎవరు అంటే కమల్ నారాయణ్ సింగ్. సో ఇలా ఒక అంశానికి సంబంధించి ఏదైనా ఉన్నప్పుడు దానికి రిలేటెడ్గా మనం లింక్ చేసుకొని చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది, కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఏ బిట్ అయినా. సో జస్టిస్ ఎంఏ ఖాన్విల్కర్ ఏ సంస్థకు చైర్పర్సన్గా నియమించబడ్డారు అంటే లోక్పాల్. దీనికి లోక్పాల్. నెక్స్ట్, సో క్రికెట్ రంగానికి సంబంధించిన అంశం ఇది, వార్తల్లో వ్యక్తులుగా నిలిచిన అంశం. సో జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్. సో ఈయన జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ అనే వ్యక్తి నమీబియాకు చెందినటువంటి క్రికెటర్. సో నమీబియాకు చెందినటువంటి క్రికెటర్ ఇటీవల వార్తల్లో ఎందుకు నిలిచారంటే అత్యంత వేగవంతమైన సెంచరీ చేసినందుకు గాను. సో 33 బంతుల్లోనే ఈయన సెంచరీ చేయడం జరిగింది, అంటే 100 పరుగులను చేయడం జరిగింది, అందుకు గాను వార్తల్లో నిలిచారు. సో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నెలకొల్పినటువంటి వ్యక్తి ఎవరు అంతకుముందు అంటే కుశాల్ మల్లా. ఎవరు? కుశాల్ మల్లా. సో ఆయన ఈ దేశానికి చెందినవారు నేపాల్. సో ఆ నేపాల్ దేశానికి చెందినటువంటి కుశాల్ మల్లా మంగోలియాపై జరిగిన మ్యాచ్లో అత్యధిక వేగవంతమైనటువంటి T20 సెంచరీని చేయడం జరిగింది. సో ఆ నేపాల్ పైనే ఇప్పుడు నమీబియాకు చెందినటువంటి జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ అనే వ్యక్తి అత్యంత వేగవంతమైన T20 సెంచరీ చేయడం జరిగింది. ఎన్ని బంతులు? 33 బంతులు. నెక్స్ట్ అంశం, ఆచార్య లోకేష్ ముని.
ఆచార్య లోకేష్ ముని గ్లోబల్ జైన్ పీస్ అంబాసిడర్ బిరుదుని గ్రహించడం జరిగింది. సో దీన్ని ఎవరి చేతుల మీదుగా అయినా తీసుకోవడం జరిగిందంటే విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చేతుల మీదుగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ వేడుకను ఎవరు కండక్ట్ చేశారు అంటే హుబ్లీకి సంబంధించిన వరుల్లో ఉన్నటువంటి జైన యాత్రికుల కేంద్రమైనటువంటి నవగ్రహ తీర్థం వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు. నవగ్రహ తీర్థక్షేత్రం వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు. సో ఆ గ్లోబల్ జైన్ పీస్ అంబాసిడర్ బిరుదు గ్రహీత ఎవరు అంటే ఆచార్య లోకేష్ ముని. ఎవరు? ఆచార్య లోకేష్ ముని. నెక్స్ట్ అంశం. సో ఫిబ్రవరి 2024 సంబంధించిన అంశాల్లో వార్తల వ్యక్తులుగా నిలిచినటువంటి నెక్స్ట్ అంశం చూడండి. డాక్టర్ అదితి సేందే. సో డాక్టర్ అదితి సేందే జీడి బిర్లా అవార్డ్ ఫర్ సైంటిఫిక్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని పొందినటువంటి వ్యక్తి. సో ఈ అవార్డుకు ఎంపికైనటువంటి 33వ శాస్త్రవేత్త, అంతేకాకుండా ఈ అవార్డుకు ఎంపికైనటువంటి తొలి మహిళా శాస్త్రవేత్త కూడా. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో మీకు ఇంతకుముందే చెప్పాను, చాలా ఎపిసోడ్లో చెప్తూ వస్తున్నాను, ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ బిట్ అడగాలి అంటే ఆ అంశానికి సంబంధించినటువంటి ఏదైనా మ్యాటర్ న్యూస్లో ఎక్కువగా ఉండడం కానీ, లేదా మొట్టమొదటిసారి అని కానీ, రికార్డు నెలకొల్పింది అని కానీ ఉన్నప్పుడు ఎక్కువగా అడిగే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఏదైనా GI ట్యాగ్ పొందిందో, లేకపోతే విన్యాసాలు జరగడము, వార్తల్లో వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తి భారతదేశానికి ఏదైనా పేరు తేవడం కానీ ఇలాంటి వాటిపైన ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, జీడి బిర్లా అవార్డ్ ఫర్ సైంటిఫిక్ ఎక్సలెన్స్ పురస్కారానికి ఎంపికైనటువంటి వ్యక్తి ఎవరు? డాక్టర్ అదితి సేందే. సో ఇప్పటి వరకు 33 మంది శాస్త్రవేత్తలు ఎంపిక కావడం జరిగింది. దాంట్లో తొలిసారిగా ఒక మహిళ ఈ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. అందుకు గాను చాలా ఇంపార్టెంట్. సో జీడి బిర్లా అవార్డ్ ఫర్ సైంటిఫిక్ ఎక్సలెన్స్ పురస్కారం పొందినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరని అడిగితే డాక్టర్ అదితి సేన్ దే. సో ఆమె ఎక్కడ పనిచేస్తున్నారు, ఎక్కడున్నారు అంటే ప్రయాగ్రాజ్లోని హరిశ్చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందినటువంటి ఒక శాస్త్రవేత్త. నెక్స్ట్ అంశం చూడండి, గీతా బాత్రా. సో గీతా బాత్రా భారతదేశానికి సంబంధించిన ఒక ఆర్థికవేత్త. ఆమె ఇటీవల వార్తల్లో ఎందుకు నిలిచారంటే వరల్డ్ బ్యాంక్ ఉంటుందిగా, వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ GEF యొక్క స్వతంత్ర మూల్యాంకన కార్యాలయం, సో ఇండిపెండెంట్ ఎవల్యూషన్ ఆఫీస్ యొక్క కొత్త డైరెక్టర్గా నియమించబడ్డారు. ఎవరు? గీతా బాత్రా. సో ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ GEF యొక్క ఇండిపెండెంట్ ఎవల్యూషన్ ఆఫీస్ యొక్క డైరెక్టర్ ఎవరు అని అడిగితే గీతా బాత్రా. ఎవరు? గీతా బాత్రా. నెక్స్ట్ అంశం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. భారతదేశపు మొదటి మహిళా పిచ్ క్యూరేటర్. సో పిచ్ క్యూరేటర్ అంటే క్రికెట్కి సంబంధించిన ఒక అంశం అండి. ఆ పిచ్ క్యూరేటర్ అంటే ఏంటి అంటే పిచ్కి సంబంధించిన అంశము, పిచ్ ఎలా ఉండాలి, ఏంటి, దాన్ని ఎలా అనుకూలిస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారనమాట. సో భారతదేశానికి సంబంధించి మొదటి మహిళా పిచ్ క్యూరేటర్ ఎవరు అంటే జసింతా కళ్యాణ్. ఎవరు? జసింతా కళ్యాణ్. ఇలాంటి బిట్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అంటే మొదటిసారి, రికార్డు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో భారతదేశపు మొదటి మహిళా పిచ్ క్యూరేటర్ ఎవరు? జసింతా కళ్యాణ్. నెక్స్ట్ అంశం, పార్లమెంట్లో అత్యంత సీనియర్ MP, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మరియు సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ఒక సభ్యుడు ఇటీవల కన్నుమూయడం జరిగింది. ఆయన పేరేంటి అంటే షఫీకర్ రెహమాన్ బార్క్. ఎవరు? షఫీకర్ రెహమాన్ బార్క్. సో ఇటీవల మరణించినటువంటి అత్యంత సీనియర్ MP ఎవరు అని అడగచ్చు. ఎవరంటే షఫీకర్ రెహమాన్ బార్క్. ఎవరు? షఫీకర్ రెహమాన్ బార్క్. సో సలీల్ పరేఖ్ ఇన్ఫోసిస్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, CEO అండ్ మేనేజింగ్ డైరెక్టర్. వార్తల్లో నిలిచారని చెప్పాను. ఎందుకు అంటే US ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్ట్నర్షిప్ ఫోరం డైరెక్టర్ల బోర్డులో నియామకం పొందినటువంటి వ్యక్తిగా ఇటీవల వార్తల్లో నిలిచారు. ఎవరు? సలీల్ పరేఖ్. నెక్స్ట్ అంశం, మరియం నవాజ్ అనే ఆమె ఒక పొలిటీషియన్. ఏ దేశానికి చెందినటువంటి పొలిటీషియన్ అంటే పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి పొలిటీషియన్. సో ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచారు అంటే పంజాబ్ ప్రావిన్స్, అక్కడ ప్రావిన్స్ల అంటారు. సో పంజాబ్ ప్రావిన్స్కి సంబంధించిన మొదటి మహిళా ముఖ్యమంత్రి. సో భారతదేశంలో పంజాబ్ ఉన్నట్టుగానే అక్కడ కూడా హైదరాబాద్ ఉంది, ఎట్ ద సేమ్ టైం పంజాబ్ కూడా ఉంది. సో పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ ప్రావిన్స్కు మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే మరియం నవాజ్. ఎవరు? మరియం నవాజ్. సో ఈమె అంతేకాకుండా ఈమె పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె. ఎవరు? నవాజ్ షరీఫ్ కుమార్తె. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ యొక్క సీనియర్ నాయకురాలిమే. పంజాబ్ ప్రావిన్స్కు మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరంటే మరియం నవాజ్. ఎవరు? మరియం నవాజ్. ఎవరి కుమార్తెమే? పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి నవాజ్ షరీఫ్ కుమార్తె. నెక్స్ట్ అంశం,
రేణు సూద్ కర్నాడ్. సో ప్రముఖ ఫిన్టెక్ విభాగం పేయూ పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్పర్సన్, ఇండిపెండెంట్ డైరెక్టర్గా నియామకం పొందినటువంటి వ్యక్తి పేరు ఏంటి అంటే రేణు సూద్ కర్నాడ్. ఎవరు? రేణు సూద్ కర్నాడ్. నెక్స్ట్ అంశం, సీనియర్ జర్నలిస్ట్, ప్రజాపక్షం దినపత్రిక ఎడిటర్. సో వార్తల వ్యక్తులుగా ప్రాంతీయ అంశాలకు సంబంధించిన కొన్ని కూడా దీంట్లో చూస్తుంటాము. సో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి వ్యక్తి, ప్రజాపక్షం దినపత్రిక ఎడిటర్గా ఉన్నటువంటి వ్యక్తి కె శ్రీనివాసరెడ్డి. ఆయన ఇటీవల తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా నియామకం పొందినటువంటి వ్యక్తి. సో అంతకుముందు అల్లం నారాయణ ఆ స్థానంలో ఉండేవారు. సో ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే కె శ్రీనివాసరెడ్డి. సో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే కె శ్రీనివాసరెడ్డి. సో ఎన్నేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు అంటే 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. నెక్స్ట్ అంశం, శశి థరూర్. శశి థరూర్ సంబంధించిన అంశం ఇది. సో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచారు అంటే ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పౌర పురస్కారాన్ని పొందడం జరిగింది. సో ఏంటి అదంటే చెవాలియర్ డి లా లెజియన్ డి హోనూర్ ఫ్రాన్స్ అనే పురస్కారాన్ని పొందడం జరిగింది శశి థరూర్. సో ఇది యాక్చువల్గా 2022లోనే లభించింది. అయితే అధికారికంగా ప్రదానం చేసింది మాత్రం ఈ ఇయర్. సో ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం పొందినటువంటి వ్యక్తి ఎవరు ఇటీవల అని అడగచ్చు. ఎవరంటే శశి థరూర్. ఎవరు? శశి థరూర్. నెక్స్ట్, తెలంగాణకు సంబంధించి 3 సభ్యులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఆ 3 సభ్యులు ఎవరు అంటే కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి మరియు అనిల్ కుమార్ యాదవ్, టీఆర్ఎస్ నుండి వద్దిరాజు రవిచంద్ర. ఈ 3 కూడా రాజ్యసభకు ఎంపిక కావడం జరిగింది తెలంగాణ నుంచి. సో తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానాలు ఎన్ని ఉన్నాయంటే 7. సో రాజ్యసభ సభ్యులుగా ఎంతమంది ఉన్నారు? 7 మెంబర్స్ ఉన్నారు. సో తెలంగాణ నుంచి ఇటీవల ఎంతమంది ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారంటే 3. వాళ్ళ పేర్లు ఏంటి అంటే కాంగ్రెస్ నుండి రేణుకా చౌదరి మరియు అనిల్ కుమార్ యాదవ్, టీఆర్ఎస్ నుండి వచ్చేసి బీఆర్ఎస్ నుండి వచ్చేసి భారత రాష్ట్ర సమితి, ఆ బీఆర్ఎస్ నుండి వచ్చేసి వద్దిరాజు రవిచంద్ర. ఎవరు? వద్దిరాజు రవిచంద్ర. సో రాజ్యసభ సభ్యులు 3 ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సో 3 పేరేంటి? వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ నుండి, కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్. నెక్స్ట్ అంశం చూడండి, తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియామకం పొందినటువంటి వ్యక్తి పేరేంటి అంటే జి చిన్నారెడ్డి. సో తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరు అంటే చిన్నారెడ్డి. సో ఈయనకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జి చిన్నారెడ్డి. సో తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరంటే జి చిన్నారెడ్డి. నెక్స్ట్, ప్రముఖ న్యాయ నిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయినటువంటి వ్యక్తి ఇటీవల కన్నుమూయడం జరిగింది. ఎవరు అంటే పాలి ఎస్ నారిమన్. ఎవరు? నారిమన్. సో పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాల గ్రహీత కూడా. ఎవరు? నారిమన్. ప్రముఖ న్యాయ నిపుణుడు మరియు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. శుభ్మన్ గిల్. సో క్రికెట్కి సంబంధించినటువంటి అంశము మరియు పాలిటీ రిలేటెడ్ అంశం. సో శుభ్మన్ గిల్ ఇటీవల ఒక స్టేట్ ఐకాన్గా నియమించబడ్డారు. ఏ స్టేట్ అంటే పంజాబ్. సో పంజాబ్ స్టేట్కు లోక్సభ ఎన్నికల్లో సంబంధించి ఎన్నికల సరళిని పెంచాలనే ఉద్దేశంతో లేదా ఎలక్షన్ క్యాంపెయిన్ బాగా జరగాలనే ఉద్దేశంతో యంగ్స్టర్ అయినటువంటి క్రికెటర్ను ఎన్నుకోవడం జరిగింది. ఎవరు అంటే శుభ్మన్ గిల్. సో లోక్సభ ఎన్నికల్లో పంజాబ్ స్టేట్ ఐకాన్గా నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరంటే శుభ్మన్ గిల్. ఎవరు? శుభ్మన్ గిల్. సో అత్యంత వేగవంతంగా అంటే తక్కువ ఇన్నింగ్స్లో 2000 పరుగులు చేసినటువంటి వ్యక్తిగా కూడా శుభ్మన్ గిల్ పేరు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సో లోక్సభ ఎన్నికల్లో పంజాబ్ స్టేట్ ఐకాన్గా నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే శుభ్మన్ గిల్. సో ఎన్నికల గురించి మాట్లాడుతూ భారతదేశంలో ఓటర్ల సంఖ్య మరియు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య పెరిగింది అని చెప్పుకున్నాం. సో భారతదేశంలో ఎంతమంది ఓటర్లు పెరిగారు లాస్ట్ ఇయర్ లోక్సభ ఎన్నికలకు ఈ ఇయర్ లోక్సభ టైంకు అంటే 5 కోట్ల మంది కోట్ల ఓటర్లు పెరిగారు. సో 5 కోట్ల ఓటర్లు అంటే అంతకుముందు ఎంత ఉండేది అంటే 91 కోట్లు. ఈ ఇయర్ ఎంత ఉంది అంటే 96 కోట్లు. ఎంత? 96 కోట్లు. సో తెలంగాణలో కూడా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎంతమంది కొత్త ఓటర్లు పెరిగారు అంటే 4 లక్షల పైగా కొత్త ఓటర్లు పెరగడం జరిగింది ఇక్కడ. సో ఎంతమంది? 4 లక్షల పైగా.
నెక్స్ట్ అంశం శశికాంత్ కుమార్. సో శశికాంత్ కుమార్ ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. ఎందుకు ఏంటో చూద్దాం. సో శశికాంత్ కుమార్ అనే వ్యక్తి జీవన్ రక్షా పథక్, సో జీవన్ రక్షా పథక్ అనే పురస్కారాన్ని పొందడం జరిగింది. ఆయన నిర్వహిస్తున్న విధుల్లో చాలా వీరోచితంగా ఉండి ప్రాణాలు కాపాడినందుకు గాను ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది, జీవన్ రక్షా పథక్. సో రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ యొక్క కానిస్టేబుల్ శశికాంత్ కుమార్. సో గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులైన రాష్ట్రపతి ఈ జీవన్ రక్షా పథక్ అవార్డుని ఇవ్వడం జరిగింది. ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ కానిస్టేబుల్ అయినటువంటి శశికాంత్ కుమార్ ఈ అవార్డును తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ బీర్ల ఐలయ్య ప్రభుత్వ విప్గా బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆలేరు ఎమ్మెల్యే అయినటువంటి బీర్ల ఐలయ్య. సో ప్రభుత్వ విప్ అంటే ఏంటి అంటే సో శాసన సంబంధమైనటువంటి అంశాలు, శాసనసభ సంబంధించినటువంటి కార్యక్రమాలు, సభ్యులు ఎవరైనా ఓటు వేయాలి, వాటికి సంబంధించిన అంశాలు, వాటి యొక్క క్రమశిక్షణ, వాటికి సంబంధించిన అంశాలు అవన్నీ కూడా సభ్యులకు చేరవేసేది, వాటి నుంచి మళ్ళీ పార్టీకి చేరవేసేది ఎవరు అంటే ప్రభుత్వ విప్. సో ఎవరు? ప్రభుత్వ విప్. సో బీర్ల ఐలయ్య ప్రభుత్వ విప్గా ఇటీవల బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి. ఎక్కడ ఏ కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్యేగా ఉన్నారంటే ఆలేరు. ఇది ఆలేరు. నెక్స్ట్ అశ్వత్ కౌశిక్ ఇటీవల వార్తలో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. ఏ రంగానికి చెందినటువంటి వ్యక్తి అంటే చదరంగం, అంటే చెస్కు సంబంధించిన వ్యక్తి. సో సింగపూర్కు చెందినటువంటి 8 ఏళ్ల చదరంగ మేధావి ఇతను అనుభజ్ఞులైనటువంటి పోలిష్ గ్రాండ్ మాస్టర్ జాసెక్ స్టాపాపై విజయం పొందినటువంటి వ్యక్తి. అందుకుగాను ఇటీవల వార్తల్లో నిలిచారు. సో స్విట్జర్లాండ్లో జరిగినటువంటి పోటీలో ఈ ఘనత సాధించారు ఈ అశ్వత్ కౌశిక్. ఎవరు? అశ్వత్ కౌశిక్. సో చెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెస్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఎక్కడుంది అంటే లసాన్లో. ఎక్కడ? లసాన్లో. ఎక్కడుంది అది? స్విట్జర్లాండ్లో. సో సింగపూర్కు చెందినటువంటి 8 ఏళ్ల మేధావి అశ్వత్ కౌశిక్ ఏ క్రీడా రంగానికి చెందిన వ్యక్తి అంటే చెస్ లేదా చదరంగం. నెక్స్ట్ అంశం ఐసిఐసిఐ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ టైం చైర్మన్గా నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రదీప్ కుమార్ సిన్హా. ఎవరు? ప్రదీప్ కుమార్ సిన్హా. నెక్స్ట్ అంశం ప్రముఖ జైన సన్యాసి ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ ఇటీవల కన్నుమూయడం జరిగింది. సో ఇటీవల మరణించినటువంటి ప్రముఖ జైన సన్యాసి ఎవరు అని అడగచ్చు. ఎవరు అంటే ఆచార్య విద్యాసాగర్ మహారాజ్. రిజ్వాన్ జావేద్. సో రిజ్వాన్ జావేద్ క్రికెట్ రంగానికి చెందినటువంటి వ్యక్తి. మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడినందుకు గాను ఐసీసీ 17 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఎన్నేళ్ల పాటు? 15 ఏళ్ల పాటు. సో యునైటెడ్ కింగ్డమ్కు చెందినటువంటి క్రికెటర్. నెక్స్ట్ అంశం వరీందర్ సింగ్. సో వరీందర్ సింగ్ ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. దేనికి సంబంధించి, ఏ అంశానికి సంబంధించి చూద్దాం. సో ఈయన భారత ఆర్మీలో హవాల్దార్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో ఈయన ఇటీవల విశిష్ట సేవా పథకాన్ని అందుకున్నటువంటి వ్యక్తిగా వార్తల్లో నిలిచారు. సో ఈ విశిష్ట సేవా పథకాన్ని వరీందర్ సింగ్కి ఎందుకు ఇవ్వడం జరిగిందంటే మల్టీపర్పస్ ఆక్టోకాప్టర్ను అభివృద్ధి చేసినందుకు గాను. సో మల్టీపర్పస్ ఆక్టోకాప్టర్. సో దేంట్లో పేర్లోనే ఉంది చూడండి, మల్టీపర్పస్. ఆ ఆక్టోకాప్టర్ ఏం చేస్తుందంటే డ్రోన్గా పనిచేస్తుంది, బాంబులు ఇవ్వడానికి పనిచేస్తుంది. సో ఇంకా చాలా విషయాలకు ఇది పనిచేస్తుంది ఈ ఆక్టోకాప్టర్. సో అందుకు గాను ఇతనికి ఈ విశిష్ట సేవా పథకాన్ని ఇవ్వడం జరిగింది వరీందర్ సింగ్కు. సో భారత ఆర్మీలో హవాల్దార్గా చేస్తున్నటువంటి వ్యక్తి. ఎవరు? వరీందర్ సింగ్. విశిష్ట సేవా పథకాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే వరీందర్ సింగ్. నెక్స్ట్ అంశం చూడండి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సో భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు తెలంగాణలో అంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సో ఆయనని భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. సో భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నెక్స్ట్ అంశం చూడండి, శ్రీ సంజయ్ కుమార్ జైన్. సో ఫిబ్రవరి 2024 సంబంధించిన వార్తల్లో వ్యక్తులుగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే సంజయ్ కుమార్ జైన్. సో 1990 బ్యాచ్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్. సో ఐఆర్టీఎస్ అనేది సివిల్స్లో ఉన్నటువంటి చాలా క్యాడర్లో ఒకటి. సో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్. సో ఇలా ఐఆర్టీఎస్ కూడా ఒక సర్వీస్.
సో ఆ సివిల్స్కి సంబంధించినటువంటి ఏ బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి అంటే 1990 బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి సంజయ్ కుమార్ జైన్. సో ఈ సంజయ్ కుమార్ జైన్ ఇటీవల వార్తల్లో ఎందుకు నిలిచారు అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఉంటుందిగా, దానికి సంబంధించినటువంటి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి. సో రైల్వేకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇటీవల చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. రైల్వే బోర్డు యొక్క చైర్మన్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు, మొదటి మహిళ అని చెప్పుకున్నాం. ఒకసారి రీకాల్ చేసుకోండి, దాని కామెంట్ సెక్షన్లో రాసినా సర్లే. సో మొదటి మహిళ అని చెప్పాను. అనిల్ కుమార్ లాహోటి కంటే తర్వాత బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి అని చెప్పాను. సిన్హా అని పేరు వస్తుంది. సో ఎవరు, ఆమె పేరేంటి ఒకసారి రీకాల్ చేసుకోండి లేదా కామెంట్ సెక్షన్లో రాసుకోండి. సో సంజయ్ కుమార్ జైన్ ఐఆర్సిటీసీ అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి 1990 ఐఆర్టీఎస్ బ్యాచ్కి చెందినటువంటి వ్యక్తి ఎవరు, సంజయ్ కుమార్ జైన్. నెక్స్ట్ కెల్విన్ కిప్టమ్. సో కెల్విన్ కిప్టమ్ ఇటీవల కన్ను మూయడం జరిగింది. కెన్యాకు సంబంధించినటువంటి వ్యక్తి, ప్రపంచ మారథాన్ రికార్డు హోల్డర్ అయిన. సో ఆయనతో పాటు అతని కోచ్ గెర్వైస్ హకిజీ మానా కూడా కన్నుమూయడం జరిగింది ఒక యాక్సిడెంట్లో. సో ప్రపంచ మారథాన్ రికార్డ్ హోల్డర్ అయినటువంటి వ్యక్తి ఇటీవల కన్నుమూయడం జరిగింది. ఆయన పేరేంటి అని అడగొచ్చు. ఎవరు అంటే కెల్విన్ కిప్టమ్. ఎవరు, కెల్విన్ కిప్టమ్. ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి, కెన్యా. నెక్స్ట్ అంశం చూడండి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటుందిగా. సో దానికి సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్ యొక్క సంస్థ, దానికి ఎండి మరియు సిఇఓగా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే రవికుమార్ జా. ఎవరు, రవికుమార్ జా. సో ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ యొక్క ఎండి అండ్ సిఇఓగా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు, నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే రవికుమార్ జా. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో చాలాసార్లు చెప్పాను, ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాం, దేనికి ప్రిపేర్ అవుతున్నాం అనేది కూడా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, బ్యాంకింగ్ సంబంధించిన ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు బ్యాంకింగ్ సంబంధించిన అంశాలు అంటే బ్యాంకులకు సంబంధించిన ట్యాగ్ లైన్స్ కానీ, సో బ్యాంకులకు సంబంధించిన సిఇఓలు కానీ, సో బ్యాంకులకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో రైల్వే గురించి ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి, రైల్వేకి సంబంధించిన అంశాలు ఇందాక ఐఆర్సిటీసీ గురించి మాట్లాడుకున్నాం. సో రైల్వేకి సంబంధించినటువంటి జోన్స్ ఏ ఉన్నాయి, జోన్స్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, సో మొట్టమొదటి రైలు ఎక్కడి నుండి ఏ ప్రాంతానికి తిరిగింది, సో వందే భారత్ ట్రైన్ అంటే ఏంటి, మరి ఇటీవల 15 రైల్వే స్టేషన్లు తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని కాబడ్డాయి, ఆ స్కీమ్ ఏంటి, ఆ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇలాంటివన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. రైల్వే శాఖ మంత్రి ఎవరు, సో రైల్వేకి సంబంధించి. లేదా గ్రూప్స్కి సంబంధించిన అంశాలు చూసుకున్నప్పుడు అది గ్రూప్ 1, 2, 3 తెలంగాణకు సంబంధించినదా లేకపోతే ఏపీకి సంబంధించిందా, ఏ రాష్ట్రంలో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో అది ఆర్ట్ అండ్ కల్చర్ కావచ్చు, ఎకనామీ రిలేటెడ్ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఇంకేదైనా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అంశాలు కావచ్చు. ఏదైనా ఎప్పుడైనా మనము ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అది ఏ ఎగ్జామ్, సో అది గ్రూప్స్కి సంబంధించిన అంశమా, యూపీఎస్సీయా, ఎస్ఎస్సీయా, ఆర్ఆర్బీయా, ఐబీపీఎస్ఆ, ఇవన్నీ చూసుకొని దాని సిలబస్ చూసుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంతో కొంత క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు పెరుగుతూ వస్తుంటాయి. సో రవికుమార్ జా ఎల్ఐసికి సంబంధించిన అంశం కాబట్టి ఎల్ఐసి రిలేటెడ్ ఎగ్జామ్స్ కూడా రాస్తుంటారు అప్పుడప్పుడు. సో అలాంటి వాటికి ఈ బిట్ ఉపయోగపడవచ్చు, ఇది ఇంపార్టెంట్గా ఉండొచ్చు. సో ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ యొక్క ఎండి అండ్ సిఇఓగా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే రవికుమార్ జా. సో ఇలా ప్రతి ఒక్క ఎగ్జామ్ అంటే అది గ్రూప్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, యూపీఎస్సి, ఐబీపీఎస్, ఇలా ఏ ఎగ్జామ్లకు ప్రిపేర్ అవుతున్నాము, దాని సిలబస్ ఏంటి, దాని యొక్క పరిధి ఏంటి, దానికి తగ్గట్టుగానే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ సిలబస్ను తగ్గట్టుగా ప్రిపేర్ అవుతూ దాన్ని రివిజన్ చేస్తూ దానికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చేసినట్టయితే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనము ఫిబ్రవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల వ్యక్తుల గురించి చర్చించుకున్నాం. సో వార్తల వ్యక్తులు వాటి యొక్క బ్యాక్గ్రౌండ్, సో వార్తల వ్యక్తులుగా ఉండడానికి గల అంశం ఏంటి, అవన్నీ కూడా చూసుకున్నాం. సో ఎప్పుడైనా అండి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇందాకే చెప్పినట్టుగా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, దేనికి ప్రిపేర్ అవుతున్నాం అని చూసుకోవడంతో పాటుగా ప్రాంతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, వార్తల వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉండేటువంటి థీమ్స్, ఆ ఇంపార్టెంట్ డే యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే ఆ రోజే ఉండడానికి గల కారణము, వీటితో పాటుగా స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటూ మర్జ్ చేసుకొని చదివినట్టయితే పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ అనే విభాగంలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది, జాబ్ కొట్టే అవకాశాలు కూడా మెరుగుపడుతుంటాయి. ఇప్పటి వరకు మనము ఫిబ్రవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల వ్యక్తుల గురించి చర్చించుకున్నాం కదా. ఇంకొక ఎపిసోడ్తో ఇంకొన్ని అంశాలతో మీ ముందు ఉంటాము.
టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ధన్యవాదాలు.